హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి బాధతో లక్ష్మి దగ్గరికి వెళ్ళగానే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్లనే కదా నువ్వు ఏడుస్తున్నావు. ఏంటి తులసి ఎలా మాట్లాడుతున్నావు? అయినా నీ గురించి నేనెందుకు ఏడుస్తాను? నువ్వు నా బంగారు తల్లివి. ఆ తల్లి మహత్యం వల్ల ఈ పెళ్ళి ఆగిపోయిందమ్మా. అమ్మవారి సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నావు కదా, మరి అమ్మవారికి కూడా ఆ అబ్బాయి నచ్చలేదు కావచ్చు. అందుకే అమ్మవారి తాళి పోయిందమ్మా. తులసి, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ అమ్మ ఎప్పటికీ నీకు తోడుగా ఉంటుంది. ఇక తులసి బాధతో తన అమ్మ కాళ్ళను పట్టుకొని, అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది తులసి, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ, నా మెడలో నాకు తెలియకుండా ఎవరో తాళి కట్టారు. అమ్మ తులసి, నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. ఈ విషయాన్ని ముందే చెప్దామనుకున్నాను, కానీ చెప్పలేకపోయానమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా తులసి. అయినా నీ మెడలో ఎవరు తాళి కట్టారమ్మా? అదే తెలియదు కదమ్మా, అందుకే నా బాధ. నా మెడలో తాళి ఉంటే అది శాపమా లేక వరమా అని తెలియట్లేదమ్మా. నేనే పాపం చేశానమ్మా, దేవుడు ఇంతలా శిక్షిస్తున్నాడు? అమ్మ తులసి, ఎందుకలా అనుకుంటున్నావు? ఆ అబ్బాయి మంచివాడు కాదు కాబట్టే ఎవరో అబ్బాయి నీ మెడలో తాళి కట్టాడు. ఆ అబ్బాయిని నువ్వు ఎలాగైనా తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. గుళ్ళో సీసీ కెమెరా ఉంటుంది కదా, వెళ్ళి చూద్దాం పద తులసి. అమ్మ, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామా? లేదు తులసి, ఇంట్లో గనుక ఈ విషయాన్ని చెప్పేస్తే ఇక నిన్ను మీ అన్నయ్య ఊరుకోరు. అసలు తాళి ఎవరు కట్టారని నిలదీస్తాడు. ఆ తర్వాత మీ అన్నయ్య తాళిని తెంపేస్తాడమ్మా. నేను చెప్పినట్టుగా మనిద్దరం గుడికి వెళ్దామమ్మా అనుకుంటూ ఇక తులసి లక్ష్మి గుడిలోకి వెళ్ళగానే, ఇక లక్ష్మి గుడిలో ఉన్న కెమెరాని చూసి, అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ మెడలో ఎవరు తాళి కట్టారో తెలిసిపోతుంది అనుకుంటూ గుళ్ళోకి వెళ్ళి ఇక సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తుండగా, ఇక సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తులసి కూడా చూసి, అంటే అమ్మా, సిద్ధు నా మెడలో తాళి కట్టింది అంటే నా తమ్ముడు నీ మెడలో తాళి కట్టాడా? తులసి, మరి నీ మెడలో తాళి కట్టిన విషయం నీకెందుకు చెప్పలేదమ్మా? అసలు ఏం జరుగుతుందమ్మా? మా తమ్ముడు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా, మరి నీ మెడలో ఎందుకు తాళి కట్టాడు? పదమ్మా, తమ్ముడింటికి వెళ్దాం. వద్దమ్మా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు? నీ మెడలో తాళి కట్టింది నా తమ్ముడు కదా. ఎందుకంటే నా జీవితాన్ని చక్కదిద్దడానికి నా మెడలో తాళి కట్టాడమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నావు తులసి? నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. నా తమ్ముడు కళ్యాణ్ని ప్రేమించాడు కదా, మరి నీ మెడలో ఎందుకు తాళి కట్టాడు? ఆ కళ్యాణిని నేనే కాబట్టి. ఏంటి తులసి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. అయ్యో అమ్మ, నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటే సిద్ధు ప్రతిరోజు నా వెంట పడేవాడు. తన మంచితనాన్ని అర్థం చేసుకోకుండా ఒక రౌడీ ఫెలో అని అనుకునేదాన్ని. కానీ తన మంచి మనసు ఏంటో ఇప్పుడే అర్థమైంది. నీకు విషయం చెప్పనా అమ్మ? ప్రతిసారి నా వెంట పడేటప్పుడు నా పేరు అడిగేవాడు. నేనేమో కళ్యాణి అని చెప్పేదాన్ని. అందుకేనమ్మా, నీతో పరిచయమైనప్పుడు కళ్యాణిని ప్రేమిస్తున్న విషయం నీతో చెప్పాడు. అంటే నా తమ్ముడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడా? అవునమ్మా, ఆ నరేష్ బారిన నుంచి తప్పించడానికి నా మెడలో తాళి కట్టాడు. ఇక లక్ష్మి ఆశ్చర్యపోతూ, ఏంటమ్మా ఆ అబ్బాయి గురించి ఎందుకు తీస్తున్నా? ఎందుకంటే ఆ నరేష్ గారు అమ్మాయిల్ని మోసం చేసి దుబాయ్కి అమ్మేస్తాడంటమ్మా. ఈ విషయం నాతో చెప్పాడమ్మా. కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. ఏది జరగాలో అదే జరుగుతుందని నిర్ణయించుకున్నానమ్మా. అందుకేనా తెలిసి అప్పుడు నాతో మాట తీసుకున్నావు. ఖుషి బాధ్యత నువ్వే చూసుకోవాలని చెప్పావు కదమ్మా. అవునమ్మా, నన్ను క్షమించు. చూడు తులసి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా తమ్ముడు చాలా మంచివాడు. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళి సహాయం చేస్తాడు. అలాంటి మంచి వ్యక్తిని పట్టుకొని ఎందుకు అలా అన్నావమ్మా? సరే తులసి, ఈ విషయాన్ని కీర్తనకు చెప్పేసేయ్. లేదమ్మా, ఇప్పుడు చెప్పలేను. మరి నా మెడలో తాళి కట్టాడు కదమ్మా, మరి నేనే కట్టానని నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నీ మెడలో నేనే తాళి కట్టానని నేను చెప్పొచ్చు కదమ్మా. నీకు విషయం చెప్పనమ్మా, సిద్ధు నా మెడలో తాళి కట్టాడు. మరి కనిష్కతో పెళ్లి జరిపించుకుంటానని ఎందుకు అంటున్నాడు? ఏంటమ్మా, ఏం చెప్తున్నావు? అసలు నా తమ్ముడు ఎందుకు అలా చేస్తాడు? నువ్వు భ్రమలో ఉన్నావమ్మా. లేదమ్మా, నా కళ్ళతో నేను చూశాను. సిద్ధుకు కనిష్కతో వచ్చే వారం పెళ్ళంట. అయినా నా తమ్ముడు ఆ కనిష్కతో ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను కూడా చూస్తాను. అయినా నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తాడమ్మా?
అమ్మా చాలా టెన్షన్గా ఉందమ్మా. ఎవరైనా తాళిబొట్టును చూస్తారేమోనని భయమేస్తుంది. అమ్మ తులసి, నువ్వేం టెన్షన్ పడకు. నీకు తోడుగా ఈ అమ్ముందమ్మా. ఎవరికైనా తాళిబొట్టు కనపడితే చెప్పేసేయ్, సిద్ధు నా మెడలో తాళి కట్టాడని. ఇదిలా ఉండగా జయనందన్ ఇంటికి రాగానే ఇక జాను జయనందన్ చేయిని చూసి, ఏంటి సార్, ఏమైంది, మీ చేతికి ఇలా ఉందేంటి సార్? నిన్న రాత్రి టెంపుల్లో దోమలు కుట్టాయి జాను. సరే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇక్కడ కూర్చోండి సార్. ఎక్కడికి జాను, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ మీరు కూర్చోమని చెప్పాను కదా, ఇప్పుడే వస్తాను. నాకు తెలుసు జాను, నాకు దద్దులచ్చాయని తెలిసి నువ్వు ఆయింట్మెంట్ రాస్తావని. ఆ ప్రేమ నాకు జీవితాంతం కావాలి. ఇంతలో జాను వచ్చి, సార్ మీ చేతిని చూపించండి. ఇక వెన్నపూస రాస్తూ, సార్ మేము కూడా ఆరు బయట పడుకున్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే వెన్నపూస రాస్తూ ఉండేది. మేము చాలా సంతోషపడిపోయేవారం. ఇక జయనందన్ మనసులో, జాను కేవలం నా గురించి మాత్రమే తీయాలి, అలాంటిది మీ అమ్మ గురించి, నాన్న గురించి, అక్క గురించి ఎందుకు తీస్తున్నావు? ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఏంటి సార్, ఏమైంది, ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏం లేదు జాను, నీకోసం నేను ఎంత కష్టమైనా పడతాను. నన్ను మాత్రమే పదే పదే తలుచుకోవాలి. అలాంటిది మీ అమ్మ నాన్న గురించి ఎందుకు తలుచుకుంటున్నావు? నీకేమైనా లోటు కలిగిస్తున్నానా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. మరి నిన్ను ఎంత హ్యాపీగా చూసుకున్నప్పుడు మీ అమ్మ గురించి ఎందుకు తీస్తున్నా? ఏంటి జాను, బాధపడుతున్నావా? జస్ట్ ఫన్ చేశాను. ఏంటి సార్ అలా మాట్లాడేసరికి చాలా బాధగా అనిపించింది. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మీరెంత ఇష్టమో అంత ఇష్టం. ఇక జయనందన్ మనసులో, జాను నా ప్రేమ మాత్రమే నీ మనసులో ఉండాలి, అలాంటిది మీ అమ్మ నాన్న ప్రేమను నీ మనసులో స్థానం ఇస్తానంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటూ వెళ్ళిపోగానే ఇటు ఏమో సుపర్ణిక టెన్షన్ పడుతూ, ఈ దురబాబు ఏంటి ఇలా చేస్తున్నాడు? ఈ దురబాబు ఆ తులసిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నా గ్రిప్లోకి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. తులసికి ఆస్తి మొత్తం దక్కిందంటే ఇక మమ్మల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది. ఇక మేమందరం తన కాళ్ళ కాడికి రావాల్సిందే. అమ్మో, అలా తలుచుకుంటూనే భయమేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఆ దురబాబును తులసిని పెళ్లి చేసుకుంటేనే కదా నాకు మనశ్శాంతి. ఇక భాగ్య వెంటనే, ఎందుకు సుపర్ణిక టెన్షన్ పడిపోతున్నావు? అయినా మనకు ఆస్తులు రావని నాకు నమ్మకం ఉంది. నువ్వు కోరుకున్నట్టుగా మనం తన కాళ్ళ కిందికి వెళ్తామేమో. అత్తయ్య, అసలు మీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదా? ఆస్తి ఎక్కడ చేజారిపోతుందేమోనని ఇక్కడ టెన్షన్ పడుతుంటే మీరేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నేనేమన్నాను కూడలా? నీ మనసులో ఏమనుకున్నానో నేను బయటికి చెప్పేశాను, అంతేగా. అలా తలుచుకుంటేనే భయమేస్తుంది అని చెప్తున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.